హాయ్ ఫ్రెండ్స్. 'దమ్ము శ్రీజ' గారు ఎలిమినేట్ అయిపోయారంట. అసలు ఎవ్వరికీ నమ్మనందుకు కూడా లేదు. మరి ఖచ్చితంగా నమ్మాలేమో, ఏమో నాకు చూసిన వరకు నాకైతే నమ్మకం లేదండి. నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంటు. చాలా బాగా ఆడుతారు. టాప్ 5 వరకు ఎళ్తారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇలాటోళ్ళని కెలికితే 'బిగ్ బాస్' టీమ్‌కి ఒకేసారి హైప్ అవుతదా అని చెప్పి ఇదేమన్నా పెట్టారా? వచ్చినోళ్ళు అంత తోపు కంటెస్ట్‌లా? 'బిగ్ బాస్' గేమ్ అలాగే ఆడిస్తారు. అసలు 'బిగ్ బాస్' గేమ్ మీద చూసే వాళ్ళందరూ కూడా 'దమ్ము శ్రీజ' గారి ఫ్యాన్స్ ఇప్పటికి బాగా పెరిగిపోయారు. ఎందుకంటే 2 వీక్స్ మనం చూసుకున్నట్టయితే ఏంటే ఈ అమ్మాయి అని చెప్పి అందరూ అనుకున్నారు. కాకపోతే అలాగనే రాను, 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 రాను ఫ్యాన్ బేస్ ఎక్కువ పెంచుకున్నారు. స్ట్రాటజీలు ఎక్కువ ఉపయోగపడ్డాయి. మంచిగా గేమ్ ఆడుతున్నారు ఆవిడ. సో, ఇలాంటి టైంలో వీక్ కంటెస్టెంట్స్‌ని తీయాలి గానీ, 'దమ్ము శ్రీజ' గాని లాంటోళ్ళని తీస్తే ఏమవుతది? వైల్డ్ కార్డ్ ఒకవేళ ఎవరన్నా తీసారా? వైల్డ్ కార్డ్‌కి ఎవరైతే డేంజర్ జోన్‌లోకి ఉన్నారో ఈళ్ళకేమన్నా ఫైటింగ్ ఏమన్నా అయ్యిందా? ఫైటింగ్ అయితే దీంట్లోని 'దమ్ము శ్రీజ' గారు ఓడిపోయారా? సో, మీరు ఓడిపోయారు. మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి మీరు ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటికెళ్ళిపోమనడం ఎంతవరకు కరెక్టు? సో, ఇక్కడేంటంటే అన్ని ప్రశ్నలైతే ఉన్నాయండి. ఒకవేళ 'నాగార్జున సారు' ఏమన్నా మనకి దాన్నేంటంటారు సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమ్ ఏమన్నా ప్లాన్ చేసారా? పోనీ సీక్రెట్ రూమ్ ప్లాన్ చేస్తే మొన్న 'సంజన గల్రాని' గాని సీక్రెట్ రూమ్ ప్లాన్ చేసి మళ్ళీ వన్ డేలోనే మళ్ళీ లోపలికి పంపించేసారు. అది కూడా మనం చూసాం. ఎవరైతే సాక్రిఫైస్‌లు చేస్తే. మరి ఇలాంటిదేమన్నా జరుగుతదా? లేదనుకుంటే ఈయన డైరెక్ట్‌గా ఇంటికి పంపించేసి మళ్ళీ పబ్లిక్ ప్రెషర్ లేకపోతే మళ్ళీ రీ ఎంట్రీ ఏమైనా చేస్తారా 'దమ్ము శ్రీజ' గారిని? సో, చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయండి. ఒక్కదానికి కూడా తిన్నంగా మనకి రావట్లే. కాపోతే ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. 100% ఎలిమినేట్ అయిపోయారంట. ఇదేంట్రా బాబు! నిజంగా షాక్ అసల. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' పరిస్థితి ఏంటి? ఇంకోటండి. ఇప్పుడేంటంటే 'దమ్ము శ్రీజ' గారిని ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేశారో, ఒకవేళ రమ్య గారు గాని, లేదనుకుంటే మనకి ఎవరైనా కంటెస్టెంట్స్ 'దివ్యల మాధురి' గారు, లేదనుకుంటే చాలా మందైతే ఉన్నారు గదా! కొత్త కొత్తోళ్ళు. పేర్లు ఆల్రెడీ పెట్టాను. ఆళ్ళ పేర్లు మనకు బుర్రలో ఎక్కాలంటే కొద్దిగా టైం అయితే పడతది. వాళ్ళు వచ్చారు కదండీ! వాళ్ళు వచ్చిన తర్వాత ఏదన్నా జరిగి ఈళ్ళ వల్లే మన 'దమ్ము శ్రీజ' గారు ఎళ్ళిపోయారు అనుకుంటే, ఈ ఈ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా నెగెటివ్ అవుతది గదా! కంటెస్టెంట్స్‌కి ఖచ్చితంగా నెగెటివ్ అవుతది గదా! లేదనుకుంటే వైల్డ్ కార్డ్స్ ఎవరైనా సరే, అబ్బా! 'దమ్ము శ్రీజ' గారు ఉంటే నేను ఉండనబ్బా! బుర్ర దొబ్బుతది. బుర్ర వాగించేస్తది. ఒక చిన్న క్వెషన్ పేపర్ రాయమంటే అది రాస్తది. ఈవిడుంటే నేను రాను అని చెప్పేసి ఈ విధంగా ఏమన్నా స్కెచ్‌లేమన్నా ఏసారా? సో, 'అగ్ని పరీక్ష' అని షో పెట్టి ఒక ఏటంటే మొత్తం అందరిని కూడా తగిలేస్తూ ఉంటే టక 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 తగిలేస్తూ ఒక్క నిమిషం అండి. ఏదో అప్‌డేట్ వచ్చింది. హ్మ్. 'అగ్ని పరీక్ష' అని షో పెట్టి ఒక్కొక్క మన కామనర్స్‌ని పంపించేస్తుంటే ఇంక వాల్యూ ఏముంటది? ఆ అమ్మాయి సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా వదిలేసి వచ్చింది కదా! అక్కడికి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా! సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయిని వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఏంటో పెను తుఫాన్ రాబోతుంది అని చెప్పేసి సుమన్ శెట్టి ఉన్నారు. నెక్స్ట్ ఫ్లోరా శని గారు వెళ్ళిపోయారంటలెండి. సుమన్ శెట్టిని చేసుకోవచ్చు కదా! లేదనుకుంటే ఓటింగ్ బేస్ మీద ఎళ్ళొచ్చు కదా! ఎందుకింత వైల్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు చెయ్యొచ్చండి. ఒక విధంగా చెయ్యొచ్చు. అది సీక్రెట్ రూమ్ చేయొచ్చు. లేదనుకుంటే ఓటింగ్ అంటే పబ్లిక్ వాల్యూ ఇవ్వాలి కదా! మెయిన్ ఏంటంటే పబ్లిక్ ఏసిన ఓట్‌లకి వాల్యూ ఉండాలి కదా! మొత్తం పెట్టావు. ఒక 5, 6 లిస్ట్ పెట్టావు. దీంట్లో ఏంటంటే భరణి గారు ఓట్లేసుకోండి అని చెప్పారు. దాని తర్వాత దివ్య నిఖిత గారు ఓట్లేసుకోండి అని చెప్పారు. అలాగా పెద్ద పెద్ద అందరూ ఓట్లేసుకున్నారు. ఈ ఇద్దరు గెలిసారు. ఈళ్ళిద్దరికి సేవ్ అయిపోయారు. సో, ఓటింగ్‌లో ఈళ్ళిద్దరిని లేపేసాం. అప్పుడు మరి ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా పిచ్చోళ్ళే కదా! మరి ఈళ్ళకి పిచ్చోళ్ళం అయిపోయాం కదా! భరణి గారికి ఓట్లేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళయిపోయారు. ఎళ్ళిపోయాడురా! మరి అదేదో ముందో ఎళ్ళిపోతే ఈ కంటెస్టెంట్‌ని ఎవరైతే ఉన్నారో వీక్‌గా వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటారు అని చెప్పేసి ఈ రివర్స్ స్ట్రాటజీ మొత్తం అంతా ప్లే చేసేసి అని చేసేసారా? నిజంగా 'దమ్ము శ్రీజ' గారు ఎలిమినేట్ అయిపోవడం చాలా నాకైతే నచ్చలేదండి. నాకసలు అందుకే లైక్ కూడా అడగల. ఆ! కానీ ఒకటి కింద కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ కింద చేయండి. ఎవడ్రా పంపించింది 'దమ్ము శ్రీజ' గారు? నాకు అర్థంగా ఎవరు ఎలిమినేట్ చేసారు అసలు నాకు అర్థం కావట్లేదు. రేపు ఎపిసోడ్ చూస్తే గాని తెలీదు. ఈరోజు ఎపిసోడ్ ఏంటో అందరిని తిట్టాం. భరణి నువ్వు బంధుత్వాలు కలుపుకోవడానికి వచ్చావా? ఫ్లోరా ఏంటిది? ఎవరు ఎలిమినేట్ చేసావు? అని చెప్పడానికి వచ్చారా? ఏంటిది? మరి అలా అంత పని దానికి అగ్ని పరీక్ష షో నిజంగా అగ్ని పరీక్ష షో పెట్టి కోమరాంధ్రులందరూ ఎర్రిపప్పలు చేశారేమో నన్నడిగితే. ఆ! బయట మాస్క్ మ్యాన్ వచ్చి ఏదేదో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు అతను. బయట 'బిగ్ బాస్' సంబంధించిన ఇంటర్వ్యూలు చేయరంటే ఇతనేదేదో చేస్తున్నారు. ఏంటో ఫ్రెండ్స్
ఇది ఈరోజు వీడియో. నాకైతే ఇంట్రెస్ట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోతే నిజంగా చాలా ఇంట్రెస్ట్ పోద్దండి. నిజంగా చెప్తున్నాను ఇంట్రెస్ట్ పోతది. ఎందుకంటే స్ట్రాటజీలు కానీ, గేమ్ ప్లాన్ గాని అంటే కొద్దిగా హడావిడి కనబడతది. బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే. ఓకే. తిట్టాం. రివ్యూవర్స్ అందరం తిట్టాం. ఏ హయ్య అమ్మ చెప్తే ఏ గొంతేట్రా బాబు అని చెప్తే కాకపోతే మీరు 1 వీక్ చూసుకోండి మంచి పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి ఆవిడకి. 5 డేస్, 4 డేస్ మంచి పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. మీరు కంప్లీట్‌గా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. కుదిరితే హైప్ అనే ఆప్షన్ కూడా ఉండే. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.